అయితే మీరు ఇంత జర్నీ ఉన్న మీరు చాలా రియాలిటీ షోస్‌కి ఆఫర్స్ వస్తా ఉంటాయి. చేయండి, చేయండి అంటారు. బట్ 'ఆట' అనే రియాలిటీ షోకి ఎందుకు జడ్జ్ కింద యాక్సెప్ట్ యాక్చువల్లీ చేశారు? ఫస్ట్ నిహారిక నాకు హ్మ్. ఐ మీన్ ఫ్యామిలీ చాలా సంవత్సరాలు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఫీమేల్ ప్రొడ్యూసర్ హ్మ్. వీ హ్యావ్ టు బి సపోర్టివ్ బికాజ్ నేను ఒక ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎంత కష్టాలు చూసాను నాకు మాత్రం తెలుసు. బికాస్ హ్మ్. హౌ దే ట్రీట్ యాజ్ విమెన్ చాలామంది మాట్లాడతారు, ఓ విమెన్ అంటే పవర్, విమెన్ అంటే శక్తి, విమెన్ అంటే అలా ఇలా అంట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్ అండ్ రియల్ టైమ్, హ్మ్. ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఇస్ అ ఫైట్. పిక్చర్ టు యాక్ట్ ఇస్ అ ఫైట్. హ్మ్. లైక్ వీఆర్ ఫైటింగ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఓకే. ఐ థింక్ నేను అనుకునేది ఏంటంటే విమెన్ షుడ్ నాట్ ఫైట్ టు ప్రూవ్ ఎనీథింగ్. హ్మ్. వీ షుడ్ జస్ట్ బీ అవర్ సెల్వ్స్. మేములాగా ఉండాలి. హ్మ్. That should be appreciated. హ్మ్. When she started as a producer, I've always watched, నేను ఎప్పుడు చూసుంటాను, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ అందుకే తను అడిగింది, అస్సలు నేను చేయను. ఐ డోంట్ రియాలిటీ షోస్ ఇస్ నాట్ ఫర్ ఎనీథింగ్. నాకు ఇష్టం లేదని కాదు, టైమ్ ఇస్ అ ఫ్యాక్టర్ నాకు. బికాస్ ఐమ్ ఇన్ని సినిమాస్ యాక్ట్ చేస్తున్నాను, ప్రొడ్యూస్ చేస్తున్నాను, యెస్. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇదంతా ఉంది. బట్ దట్ ఈస్ సెపరేట్, దిస్ ఇస్ సెపరేట్. బట్ హ్మ్. ఇందులో వచ్చి నేను ఇలా యాక్సెప్ట్ చేసి వచ్చిన తర్వాత ఐ సీ సచ్ ఫ్యాంటాస్టిక్ టాలెంట్, హ్మ్. సూపర్ టాలెంట్, అమేజింగ్ అమేజింగ్. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, నాలాగా కొంచెం లైక్ సీనియర్స్ యంగ్, యెస్. ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ ప్లస్ నిహారిక, మేమందరం వాళ్ళని ఒక ప్లాట్ఫామ్లో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేటప్పుడు యూ కాంట్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్. యెస్. ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ, ఓ దే ఆర్ వెరీ హ్యాపీ. కాదు, వాళ్ళ లోపల ఉన్న ఆ హంగర్ ఉంది కదా, ఆ హంగర్లో వాళ్ళు గెలవడం, అది చూడడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఇస్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ద పీపుల్ ఆల్సో. యెస్ మ్యామ్. అంటే మీరు మాకు టీవీల్లో చూస్తుంటేనే ఒక్కోళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని ఏడుస్తుంటే మాకు చాలా అనిపిస్తుంది. ఇంకా మీకు ఆన్ ద స్పాట్ ఉంటారు కాబట్టి మీకు ఇంకా ఆర్గానిక్‌గా, జెన్యూన్‌గా sure. కనెక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎనీథింగ్ ఈజ్ ఫైట్ ఫర్ ఉమెన్ అని. అయితే మీరు షోలో కూడా ఒక మాట అన్నారు. విష్ణుప్రియ ఏడుస్తుంటే వీ షుడ్ నాట్ క్రై ఫర్ మెన్, మెన్ హ్యాస్ టు క్రై ఫర్ వుమెన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటిది? కొంచెం ఫెమినిజం వైపు ఉంటారా? లేకపోతే అది ఎలా తీసుకోవాలి దాన్ని? నాకు ఈ ఫెమినిజం ఇదంతా నాకు తెలీదు. తెలియదండి. ఒక ఆడదానిగా నేను చేయగలిగిన పనులు ఒక మగాడు చేయలేదు. హ్మ్. సేమ్ థింగ్ మగాడి చేయగలిగిన పనులు మేము చేయలేము. హ్మ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వల్ పవర్. మన పురాణంలో ఆదిశక్తి అన్నారు. యెస్. సో వీ ఓన్లీ టాక్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ అ ట్రూత్. హ్మ్. నేను ఆయన కన్నా సుపీరియర్, ఆ మగాడి కన్నా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అట్ ఆల్. హ్మ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వల్ రెస్పెక్ట్. యెస్. రెస్పెక్ట్ ఉండాలి. ఏడవడం ఇస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. హ్మ్. అండ్ మా వీక్నెస్ని చూస్తే అడ్వాంటేజ్ తీసుకునే ఒక స్పేస్కి వెళ్ళిపోతాం. హ్మ్. సో ఐ సే, వై యూ క్రై, డోంట్ క్రై. యెస్.